కొడంగల్ నియోజకవర్గం తున్కిమెట్ల వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. సాయి మాధవి, చూడొచ్చు అసలు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్వాగతం పలికేందుకు తుంకిమెట్ల వద్దకు అటు స్థానిక ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా కానీ ఒకటే మంచి చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 ఏళ్ళు కావస్తుంది. అయితే ఎన్నికల హామీలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ రావట్లేదు, అటు 6 గ్యారెంటీలతో పాటు ఇటు మరొక 420 హామీలు ఇచ్చారు. అయితే ఇంతవరకు సీఎం సొంత నియోజకవర్గంలో కూడా ఇలాంటి హామీలు అమలు కావట్లేదని కూడా ప్రజలు చెప్తున్నారు. మనం అడుగుదాం. మనం చెప్పండి, 6 గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది, దాదాపు 420 హామీలు ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో ఎంతవరకు అమలు అవుతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఎట్లా ఉంది పరిస్థితి? సొంత నియోజకవర్గం అని ఏమీ లేదు. సొంత నియోజకవర్గం అని మేము కూడా రోజు ముఖ్యమంత్రిగా ఏదైనా అయితే అరే మన నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అయిండు, ఈ కొడంగల్ కూడా మార్గదర్శ పడుతుందని మేము ఊహించినాం. ప్రతిపక్షంలో ఉండడానికి కూడా మేము ఏం చేసినామంటే ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతున్నాడు, అన్ని నిధులు తీసుకొస్తాడు, బాగా చేస్తాడని. మమ్మల్ని వేరే నియోజకవర్గాలకు పోతే అరే ఎక్కడ గెలిపించారు నాయన, మా మేడ కట్టారు, మీరు ఎట్లా ఓట్లు వేసారు అని మమ్మల్ని పబ్లిక్ ఇప్పుడు వికారాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరికెళ్ళి అదంతా పోతే మమ్మల్ని తిడుతున్నారు. ఆ పరిస్థితి ఇచ్చిండు. ఏం లేదు, ఇప్పుడు 6 గ్యారెంటీలు అని ఆయన చెప్పిండు. 6 గ్యారెంటీలు చెప్పి వీడికి ఒక్క సంవత్సరం 6 నెలలు అయింది. ఇంతవరకు 6 గ్యారెంటీలకు ఊసేలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, సంస్కృత ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఊళ్ళో ఒకటి ఇష్యూస్ తయారు చేశారు. అందరికీ మేము ఇల్లు ఇస్తున్నా, అందరు మన పార్టీలో ఉండాలి, మన పార్టీలో ఉండోళ్ళకే ఇల్లు ఇస్తున్నాము, ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేస్తా, ఆ కమిటీ ఎవరు చూపిస్తే వాళ్ళకే నేను పేరు రాస్తానని చెప్తుండ్రు. ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారు అంటే ఆ ఇల్లాన్ని ఇస్తారేమో, మీ ఓట్లు వేసిన పాపానికి ఆ ఇల్లాన్ని ఇస్తారేమో అని ఈరోజు ఎదురు చూస్తున్నారు. మరి ఆ గ్యారెంటీలో ఇల్లు గ్యారెంటీ ఎంత అవుతుంది? ఆయన 6 గ్యారెంటీల 420 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ నెరవేర్తలేదు. ఆయన ఏం పరిపాలన చేస్తున్నాడో ఎవరికి అర్థమైతే లేదు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచినందుకు మేము ఆ రోజు సంతోషపడ్డాం, కానీ ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం. బయటికి కూడా పోతే వేరే నియోజకవర్గాల్లో ఏందా ఎట్లా చేసిరు, ఎట్లా గెలిపిస్తారు, ఏం చేస్తారు అని మమ్మల్ని తిట్టే పరిస్థితి ఏర్పడ్డది. మనతో పాటు కొంత మైనార్టీ వాళ్ళు చెప్పండి, ఈరోజు ఎట్లా ఉంది సార్ నియోజకవర్గంలో మైనార్టీల పరిస్థితి ఎట్లా ఉంది? మైనార్టీ సోదరులు అందరూ ఎలక్షన్ అప్పుడైతే చెప్పిండు మినిస్టర్లు చేస్తా, సీట్లు ఇస్తా, మైనార్టీకి ఏదైనా రిజర్వేషన్ ఇవ్వలేదు, దాని గురించి గిటంగా అన్నీ సహకరిస్తా అంటని చెప్పిండు. కానీ మైనార్టీ సోదరులు మస్తు సపోర్ట్ చేసిండ్రు. 38 కాన్స్టెన్సీలా ఎక్కువ ఉన్నారు, 30-40% ఉంటారు, గెలిపించిండ్రు. సరే గెలిపించిండ్రు, సీఎం చేసిండ్రు, కానీ ఏ ఒక్క మైనార్టీ సోదరునికి గిటంగా మినిస్టర్ పోస్టు ఇవ్వలే. వాళ్ళు ఈరోజు ఏదైనా సమస్య గురించి వెళ్ళిపోయి మాట్లాడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఏ సమస్య వచ్చినా కానీ పోవాలంటే డైరెక్ట్ సీఎం సార్ దగ్గర పోవాలే పరిస్థితి వచ్చింది. అక్కడ పోతే ఆయన గిటంగా కలుస్తలేరు అంటని కొన్ని సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళే ఈరోజు గెలిపించుకున్నాం కానీ మాకు ఏమీ పని అవుతలేదంటని వాళ్ళు గిటంగా చాలా బాధపడుతుండ్రు. ఇక్కడ లోకల్లో గిటంగా ఉన్న మైనార్టీ సోదరులకు గిటంగా ఏదైనా పోస్టులు ఇస్తా అంటని గిటంగా చెప్పినారు, కానీ వాళ్ళు గిటంగా ఏం లేదు, డమ్మీలాగా వాళ్ళు గిటంగా గమ్ముకున్నారు. అంతా గెలిపించుకొని చాలా ప్రాబ్లంలో ఉన్నామని అనిపిస్తుంది వాళ్ళకి. కొంతమంది స్థానికులు ఉన్నారు అని చెప్పండి, రైతు బంధు సంబంధించి ఎట్లా ఉంది? రైతు బంధు అంటే సార్ ఇప్పుడు వరకు మాకు పోయిన సంవత్సరం అంటే కేసీఆర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, కేసీఆర్ గెలిచినప్పటి నుంచి రైతు బంధు ఇవ్వమని ఎవరు అడగలేదు. ఇప్పుడు వరకు రైతు అడగలేదు, కానీ ఒక తండ్రి లేకనే ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఇప్పటికే స్థానికంగా ప్రజలు పెద్ద ఎత్తున కేటీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రైతు నిరసన దీక్షలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 14 నెలలు అవుతుంది రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీ కాలేదు, అటు రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.